వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి అటువంటి సమయంలో చోటు చేసుకున్న ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకే దారితీస్తోంది. అయితే శ్రీరామనవమి అనేది హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. శాంతియుతంగా భక్తిభావంతో జరుగుతున్న ఊరేగింపుల మధ్య కొందరు వ్యక్తులు కావాలనే సిలువలు పట్టుకొని ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం అవ్వటమే కాదు, మీరు గనక రామనవమి చేస్తే మేము మా నిజ దేవుడి ఊరేగింపు చేస్తామని వ్యాఖ్యానించడమే స్థానికంగా ఉద్రిక్తతకి కారణమైంది. అసలు వీళ్ళని చూస్తే వీళ్ళకి పిచ్చా, బుర్రుండదా, లేకపోతే మత పిచ్చ అన్న దాంట్లో ఏది పడితే చేస్తారా అన్నది తెలియట్లేదు. అసలు హిందువుల్ని రెచ్చగొట్టాలి అని బిహేవ్ చేస్తున్నారు, కానీ అదే ధోరణిలో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే చులకన చేసుకుంటున్నారన్న విషయం చాలామంది మర్చిపోతున్నారు. అయితే మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే, అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది కోసమే మాట్లాడతాం. ఇందులో కూడా తప్పు చేస్తే తప్పు చేశామనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకరి పండక్కి మధ్యలో ఇలా వచ్చి వెర్రి వేషాలు వేయటం అనేది పెద్ద గొప్ప అని ఫీల్ అవుతున్నారు కదా. ఇక్కడే తెలుస్తుంది వీళ్ళ బుర్ర ఎంత సక్రమంగా పనిచేయట్లేదు అని. కాకపోతే ఇందులో మంచి విషయం, మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ భక్తుల గురించి. నిజంగా ఆ సమయంలో హిందువుల భక్తులు పెద్దగా ప్రతిస్పందించకుండా శాంతంగా వ్యవహరించారని అక్కడి వాళ్ళు చెబుతున్నారు. మరి ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే. ఒకవేళ నిజంగా వాళ్ళకు కూడా కోపం వచ్చి ఆ సిలువలు తెచ్చిన వాళ్ళని, ఆ సిలువల్ని వాళ్ళందరినీ విరగ్గొట్టి పంపిస్తే, అక్కడ అలా ప్రవర్తించినా కూడా వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మనం వాళ్ళలా మతపిచ్చ వాళ్ళం కాదు కాబట్టి దాన్ని అక్కడితో వదిలేశాను. ఎందుకంటే ఒకవేళ నిజంగా వీళ్ళు అట్లాగే చేస్తే చిన్న చిచ్చు కాస్త పెద్ద అగ్నిలా మారటానికి ఈ రోజుల్లో ఎక్కువ టైమే పట్టదు. సోషల్ మీడియా కాలం ఇది. ఒక్క వీడియో బయటకు వస్తే చాలు, రాష్ట్రం మొత్తం వేడెక్కిపోతుంది ఈ మత పెచ్చుతో. అయితే ఇక్కడ క్రైస్తవ సోదరులపై కూడా ఒక సందేశం అవసరం. మీ విశ్వాసం ఖచ్చితంగా మీకు ఉంటుంది, అది ఖచ్చితంగా గౌరవించాలి, దాన్ని కూడా ఎవరూ చులకన చేయకూడదు. కానీ అదే సమయంలో ఇతరుల ఆచారాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే మాత్రం అది సహజంగానే ప్రశ్నలు రేపుతుంది. మతం పేరుతో సవాళ్ళు చేయటం, మీరు ఊరేగిస్తున్నారు కాబట్టి మేము కూడా కొత్తగా యేసయ్య ఊరేగింపు అని మాట్లాడడం, ఇవన్నీ పరస్పర గౌరవంతో ముందుకు సాగటం మంచిది. లేదంటే ముందు ప్రమాదం మీకే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక హెచ్చరికే. మరి భారత రాజ్యాంగం కూడా ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హామీని ఇస్తుంది. ఎవరికైనా సరే తమ మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల పండుగలు జరుగుతున్నప్పుడు, ఆచారాలు జరుగుతున్న వేళ ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చి సిలువలు చూపించి మేము కూడా ఊరేగిస్తాం, మీ రామయ్య ఏంటి గొప్ప అని మాట్లాడడం మాత్రం విఘాతం కలిగించే చర్య. అయితే మత విశ్వాసం ఒకరి హక్కు అయితే మరొకరి విశ్వాసాన్ని గౌరవించడం కూడా సమాన బాధ్యతే. అయితే హిందూ సమాజం ఎప్పుడూ కూడా సాధారణంగా శాంతియుతంగానే వ్యవహరిస్తుందనే అభిప్రాయం ఉంది. మరి దీన్నే చులకనగా చేస్తూ ఏది పడితే అది మాట్లాడచ్చు అనుకుంటున్నారు. ఒక్కసారి ఆ శాంతిని పక్కన పెడితే మాత్రం గట్టిగా దెబ్బతినేది వాళ్ళే. అది వాళ్ళకి అర్థమైన రోజే తెలుస్తుంది. మరి కోనసీమలోని ఇదే జరిగింది. భక్తులు సహనాన్ని చూపించారు. వాళ్ళు అక్కడ ఎన్ని వెర్రి వేషాలు, పెచ్చ వేషాలు వేస్తున్నా వాళ్ళు ఏం మాట్లాడకుండా శాంతంగానే వ్యవహరించారు. ఎలాంటి ప్రతిస్పందనతో పరిస్థితిని మరింత వేడెక్కించకుండా ఉండటమే చాలా గొప్ప విషయం. మరి ఇదే సమయంలో ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే ఇతరుల పండగ సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు చేయటం, అక్కడ మేము మైకులు పెట్టాం కాబట్టి మేము కూడా భక్తి పాటలు, భక్తి కీర్తనలు పెట్టడం అన్నది మాత్రం సరైన సందేశం కాదు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. మతాల మధ్య విభేదాలు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, స్థానిక అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వటం కూడా అవసరమే. మరి ఇది కేవలం ఒక సంఘటనగా తీసుకువెళ్ళని వదిలేసిన విషయం కాదు. అయితే ఇటువంటి సంఘటనలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అయిపోతున్నాయి ఈజీగా. మరి ఇవే మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. కాబట్టి పోలీసులు, జిల్లా యంత్రాంగం తక్షణమే వాస్తవాలను వెలికితీసి ఎవరి తప్పు ఉన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మరి అదే సమయంలో నిరపరాధులను టార్గెట్ చేసే విధంగా కూడా వ్యవహరించకూడదు. మతం పేరుతో రాజకీయ లాభాల కోసం వాతావరణాన్ని వేడెక్కించడం ప్రమాదకరం.
అది హిందువైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఏ మతమైనా ఈ నేలపై శాంతియుత సహజీవనమే బలం. ఒకరి విశ్వాసాన్ని మరొకరు కించపరచడం లేదా ప్రేరేపించడం సమాజానికి మేలు చేయదు. అయితే కోనసీమ సంఘటన కూడా మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. సహనం గనక లేకపోతే చిన్న సంఘటన కూడా పెద్ద వివాదంగా మారుతుంది. మరి ఇదే వాళ్ళు శాంతియుతంగా చేసి చూపించారు. పక్క వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా. ప్రభుత్వం కూడా సమయానికి స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులకు చేయకుండా ఉంటే ఎంతో మంచిది. మొత్తంగా చూస్తే రామనవమి వంటి ఆధ్యాత్మిక పర్వదినాలు విభేదాలకు కాకుండా ఐక్యతకి ప్రతీకలుగా మారాలి. మతాల మధ్య గౌరవం, ప్రభుత్వ సమర్థ జోక్యం, ఇవే శాంతి సామరస్యానికి నిజమైన మార్గం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.